విజయం వచ్చినప్పుడు చుట్టూ చేరేవారు నాయకులు కాదు. ఓటమి వచ్చినా, కష్టం వచ్చినా పార్టీకి అండగా నిలబడేవారు అసలైన నాయకుడు. ప్రస్తుతం ఆ జిల్లాలో ఓ నాయకుడు కష్ట నష్టాలన్నీ భరించి సవాళ్లెన్నో తట్టుకొని సగర్వంగా జెండా ఎగురవేశారు. తొలిసారి పోటీ చేసిన తెర వెనుక కీలక పాత్ర పోషిస్తూ అధినేత దగ్గర బలమైన ముద్ర వేసుకున్నారా నాయకుడు. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది? అధినేత ఆయనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వబోతున్నారు? ఇంతకీ ఎవరా నేత? నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలు చూసింది, ఎన్నో అపజయాలు చవిచూసింది. కింద పడ్డ ప్రతిసారి ఇక లేవలేదన్న విమర్శల నుంచి ఆకాశమెత్తుకు ఎదిగిన సందర్భాలున్నాయి. 2024 ఎన్నికలు హిస్టరీని రిపీట్ చేశాయి. అయితే పార్టీ కష్టంలో ఉందంటే పారిపోయే నేతలు చాలా మంది ఉన్నారు. విజయం వచ్చిందంటే అంతా మేమే అంటూ డప్పు కొట్టేవారు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. కానీ పార్టీ కోసం ఎవరు నిలబడ్డారు, తెర ముందు కనిపించకపోయినా తెర వెనుక ఎప్పుడు ఎవరు అండగా ఉన్నారన్నది అధినేతకు బాగా తెలుసు. అలా కష్టంలో నష్టంలో పార్టీకి కొండంత అండగా ఉన్న నాయకుడే అమిలినేని సురేంద్రబాబు. ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. వాస్తవంగా సురేంద్రబాబు గురించి 3 నెలల క్రితం వరకు చాలా మందికి తెలియదు. తెలుగుదేశం పార్టీలో అనూహ్యంగా టికెట్ సంపాదించారు. ఏదో గాలిలో భారీ విజయం సాధించారని మాత్రమే నమ్ముతారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో విజయం సాధించారని అంతా భావిస్తున్నారు. కానీ పార్టీ కోసం ఆయన తెర వెనుక చేసిన సర్వీస్ గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ ఎవరు ఈ సురేంద్రబాబు అంటే, అనంతపురం జిల్లాలో వ్యాపార వర్గాలకు, రాజకీయ పార్టీల నాయకులకు ఈ పేరు బాగా సుపరిచితం. ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ పేరుతో జిల్లాలోని అనేక నిర్మాణాలు విజయవంతంగా పూర్తి చేశారు. A1 కాంట్రాక్టర్గా ఆయనకు గుర్తింపు ఉంది. ఒక కాంట్రాక్టర్గా కాకుండా ఎప్పటినుంచో ఆయన టీడీపీ నాయకుడిగా ఉన్నారు. కానీ ఇది చాలా మందికి తెలియని విషయం. ఆయన పార్టీ సానుభూతిపరుడు మాత్రమేనని చాలా మంది అనుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. సురేంద్రబాబు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి నమ్మకస్తుడు, తెర వెనుక బలమైన వ్యక్తి అన్నది జిల్లాలో చాలా మంది నాయకులకు తెలియని విషయం. టీడీపీ అధినేత చంద్రబాబుకు అనంతపురం జిల్లాలో ఉన్న సన్నిహితుల్లో సురేంద్రబాబు కూడా ఒకరు. పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు కార్యకర్తలను కాపాడుకునేందుకు, ఆర్థిక సహకారం అందించేందుకు నేతలెవరూ ముందుకు రారు. అప్పటిదాకా పదవులు అనుభవించిన చాలా మంది నేతలు ఓటమి తర్వాత కనిపించకుండా పోతారు. కానీ పార్టీకి కష్టం వచ్చిందంటే ముందు నిలబడతారు సురేంద్రబాబు. పదవులేమీ లేకపోయినా పార్టీకి కష్టకాలంలో నేనున్నానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అనేక సవాళ్లు ఎదుర్కొంది తెలుగుదేశం పార్టీ. సందర్భం ఏదైనా నేనున్నానని భరోసా ఇస్తూ వచ్చింది మాత్రం సురేంద్రబాబే. జిల్లాలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, ఇంకా అధినేత పర్యటనలున్నా ఎక్కువ శాతం తెర వెనుక సురేంద్రబాబు ఖర్చులన్నీ భరించారన్నది చాలా మందికి తెలియని విషయం. పార్టీ కోసం ఎంత డబ్బు వెచ్చించారన్నది ఒక్క సురేంద్రబాబుకు, పార్టీ అధినేతకే తెలుసు. ఓ విధంగా చెప్పాలంటే కష్టకాలంలో పార్టీకి ఆయన ఏటీఎంలా అండగా ఉన్నారని సీనియర్ నాయకులు అంటున్నారు. ఎన్నోసార్లు సురేంద్రబాబు అందించిన సహకారం గురించి పార్టీలో కీలకమైన వ్యక్తులందరికీ తెలుసు. అందుకే కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించాక అందరి చర్చ ఆయన చుట్టే. గత 2 పర్యాయాలుగా ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావాలని చూశారు అమిలినేని సురేంద్రబాబు. మొదట్లో అనంతపురం అర్బన్, ఆ తర్వాత కళ్యాణదుర్గం సీటు కోసం ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కూడా సురేంద్రబాబు వైపు మొగ్గు చూపారు. అయితే చివరి నిమిషంలో మారిన సమీకరణాలతో 2 సార్లు ఆయనకు టికెట్ నిరాకరించారు. సాధారణంగా పార్టీకి ఇంత సేవలు అందించినప్పుడు టికెట్ రాకపోతే ఎవరైనా నిరుత్సాహం చెందుతారు, లేదా పార్టీపై అలుగుతారు. కానీ సురేంద్రబాబు ఈ పార్టీకి ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చారు. ఈసారి మాత్రం ఆయన టికెట్ కోసం బలంగా ప్రయత్నించారు. దీంతో వర్గ విభేదాలు తీవ్రంగా ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సురేంద్రబాబు అయితే సరైన అభ్యర్థి అవుతారని అధినేత భావించారు. అందుకే అనంతపురం జిల్లాలో మొదటి జాబితాలోనే సురేంద్రబాబుకు కళ్యాణదుర్గం టికెట్ ప్రకటించారు. వాస్తవంగా కళ్యాణదుర్గంలో ఆ రోజున్న పరిస్థితులు చూస్తే ఎవరూ టికెట్ తీసుకునేందుకు సాహసించరు. అయినప్పటికీ సురేంద్రబాబు ఖచ్చితంగా వీటన్నింటినీ సెట్ చేస్తానని ధైర్యంగా నియోజకవర్గంలో అడుగుపెట్టారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి, అప్పటి ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు వర్గీయులను కొద్ది రోజుల్లోనే తన వైపు తిప్పుకున్నారు.
టికెట్ రాకముందు నుంచే అక్కడ బలమైన ప్లాట్ఫామ్ వేసుకున్న సురేంద్రబాబు టికెట్ వచ్చాక తానేంటో చూపించారు. సురేంద్రబాబు స్పీడ్ చూసి జిల్లాలో మొదట గెలిచేది కళ్యాణదుర్గమే అని అంతా భావించారు. కానీ మధ్యలో ఉమామహేశ్వర నాయుడు లాంటి వారు వైసీపీలోకి వెళ్లడంతో పాటు కొన్ని వ్యతిరేక పరిణామాలు ఎదురయ్యాయి. కానీ సురేంద్రబాబు దేన్ని లెక్క చేయకుండా అంతే ధైర్యంగా ముందుకు వెళ్లారు. అందుకే ఆయనకు విజయం దాసోహమైంది. కళ్యాణదుర్గంలో సురేంద్రబాబు గెలవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. కానీ ఆయనకు వచ్చిన మెజారిటీ రికార్డులన్నీ తిరగరాశారని చెప్పాలి. సురేంద్రబాబుకు దాదాపు 38,000కు పైగా మెజారిటీ రావడం అందరినీ విస్మయానికి గురి చేసింది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా సహకారం అందిస్తూ వచ్చిన సురేంద్రబాబు ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా సత్తా చూపించారు. దీంతో సురేంద్రబాబుకు అధినేత ఎలాంటి అవకాశం ఇస్తారన్న ఆసక్తి అంతటా నెలకొంది. చాలామంది మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న అంచనాలు కూడా వేస్తున్నారు. కానీ సురేంద్రబాబు సామాజిక వర్గం నుంచే పయ్యావుల కేశవ్, పరిటాల సునీత లాంటి సీనియర్ నాయకులు మంత్రి పదవి రేసులో ఉన్నారు. దీంతో సురేంద్రబాబుకు మంత్రి పదవి ఛాన్స్ తక్కువేనని, అయితే ఖచ్చితంగా ఆయనకు కీలక పదవి ఇస్తారని చాలామంది పార్టీ సీనియర్లు అంటున్నారు.